చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే కూటమి నేతలు ఓపిక పడతారేమో గాని ప్రజలు సహించరని మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నేతలకు వార్నించారు. ప్రజల తీర్పుతో కూడా బుద్ధి రాలేదని కొడాలి నాని, పేర్ని నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు కలుగులో దాక్కున్న ఎలుకల్లా బయటకు వస్తున్నారని సెటిల్ వేశారు కొల్లు. మగాళ్ళైతారని మీరు జిల్లా జరిగినటువంటి చర్చ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో లేదా ఇప్పుడు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఈ 3 నెలల్లో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా మగాళ్ళగా పుట్టుంటే మొలతాడు కట్టిన మగాళ్ళు అయితే రండి, దాని మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మేము ఆపగలుగుతాం, మేము కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ప్రజల్లో తిరగబాటు వస్తే ఇన్ని ఎవ్వడూ కాపాడలేరు. అది గుర్తుపెట్టుకోండి. గొడ్లోడు తీసి రోడ్ల మీద ఎడుస్తారు, అది గుర్తుపెట్టుకోండి. పేరు నాని వెళ్తే గుడివాళ్ళు ఏం జరిగిందో మర్చిపోయా. పేరు నాని గారికి అద్దాలు పోటీ కారు బాగా కొట్టారు. సిగ్గు లేదు మీకు? ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. మొన్న 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉండి వరదలు వస్తాయి, కృష్ణా జిల్లాకు వరదలు వస్తాయి, ఇవాళ అంత పెద్ద కార్యక్రమాలు చేసి ఇవాళ సాధారణ స్థితి తీసుకొచ్చి ఏ ఒక్కరన్నా మాకు అన్యాయం జరిగిందనే మాట రాకుండా ఇవాళ వరదల్లో కాపాడితే ఇవాళ ఆయన గురించి మీరు మాట్లాడతారా? ఈ జిల్లాని సర్వనాశనం చేసింది మీరు, ఈ జిల్లాని భ్రష్టు పట్టించింది మీరు. చేస్తాం, పుణ్యచే ప్రోగ్రాం మొదలు పెడతాం. మీరు చేసినట్టు అవినీతి బాగోతాలు అన్ని చిట్టా ఉంది మా దగ్గర, మొత్తం దాని మీద ఫుల్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎవరు కూడా తప్పించుకోరు. మీకు 100 కోట్ల రూపాయలు ప్రజా సొమ్మును దోచుకున్నారు. ఇవాళ పిచ్చి పిచ్చి ప్రాలాపన మాట్లాడితే మటుకు ఒళ్ళు ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. రవాణా శాఖ మంత్రిగా గత 5 ఏళ్లు పేర్ని నాని ఏం చేశారో చెప్పాలని కొల్లు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై తప్పుగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. గుడివాడ వెళ్లిన పేర్నికి ఎలాంటి అనుభవం ఎదురైందో మర్చిపోయారా అని ప్రశ్నించారు. గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్లు నిలబడకుండా చేయలేని దద్దమ్మ. ఆ దద్దమ్మ ఇవాళ మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డెక్కి. పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు, ఒళ్ళు రాలిపోతాయి. మేం కాదు, ప్రజలు కొడతారు. మనం గుడివాడ వెళ్తే కొట్టారు కదా, ఇంకా సిగ్గురా కదా మీకు? నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి. కలుగులోంచి వచ్చినటువంటి కొడాలి నాని, వంశీ, ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడలేమో నాకు తెలుసు. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే. ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు, ఒకడు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు మీకు?